వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాలేకపోతా ఉన్నాడు? కేసీఆర్ ప్రజల సమస్యల మీద ఎందుకు ప్రభుత్వాన్ని ఎండగట్టట్లేదు? కేసీఆర్ గారు అధికార పార్టీ వర్గం మీద ఎందుకు ఒక్క విషయం మీద చర్చించట్లేదు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు వచ్చిందంటే తట్టుకునే శక్తి అధికార పక్షాన్ని కావచ్చు, ఇటు కేసీఆర్ గారు బయటకు వస్తే ఎలా ఉంటుందో అందరూ ఊహించగలుగుతారు. ఎందుకంటే మామూలుగా అయినా రాడు ఫామ్ హౌస్ వదిలి బయటికి. ఒకవేళ వచ్చిందంటే చాలా ఒక పెద్ద విషయం మీద, ఒక అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరపాలని ఆలోచన ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. నిజంగానే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక అంశం మీద సుదీర్ఘమైన చర్చ చేస్తే వీరు తట్టుకునే శక్తి ఉందా అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అది వాస్తవమే. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారికి ఒక అనుభవం ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఆయనకు ఒక అనుభవం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది, ఒక పోరాట స్ఫూర్తి ఉంది, ఒక పోరాట యోధుడుగా ముందుకెళ్లి సక్సెస్ఫుల్ గా ఈ రోజు నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. నిజంగా కేసీఆర్ గారికి అంత పెద్ద పేరు ఉంది, వాస్తవమే. ఇదందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కాకపోతే 2 ఏళ్ల పాలన మీద ఆయన ఒక సుదీర్ఘమైన అధికార పార్టీ మీద ఇప్పటి వరకు ఒక అంశాన్ని లేవనెత్తలేదు. త్వరలో బయటకు వస్తాను, నేను బయటకు వచ్చినప్పుడు మీరు తట్టుకునే శక్తి ఉందా? త్వరలో నేను బయటకు వచ్చాను, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజా సమస్యలు ఏమున్నా సరే, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిట్ల మీద నేను చర్చ పెడతాను. అధికార పార్టీని నేను ప్రశ్నించే హక్కు నాకుంది. ప్రజల పక్షాన ఏ రోజైనా ప్రజాపక్షంలోకి నేను వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను. అతి త్వరలో ప్రకటించే ఆలోచనతోనే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి కొన్ని మనకు విషయాలు తెలుస్తా ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ గారు ఒకసారి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండి గొంతెట్టి మాట్లాడితే ఇంకేమైనా ఉంటుందా? అరకొర హామీలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాలు అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపుగా 40% మాకు ఇచ్చారు. అంటే ఒక రకంగా ప్రజలు నన్ను స్వీకరిస్తున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజా సమస్యల మీద మీరు మళ్ళీ ముందుకెళ్ళాలి, అధికారంలోకి మీరే రావాలి అని కేసీఆర్ గారు మొన్న ఒక సభలో చెప్పుకొచ్చారు. ఒక టిఆర్ఎస్ భవన్ లో ఆయన పెట్టిన మీడియా సమావేశంలో చాలా విషయాలు చర్చించారు. ప్రజా సమస్యలు ఒక్కొక్కటి తోడు తీస్తా, తాట తీస్తా అని ఇలా వార్నింగ్ కూడా ఇచ్చారు. సో నిజానికి అసెంబ్లీకి రావడంతోనే ఒక్కరోజే వచ్చి అలా సంతకం చేసి జనగణమన పాడేసి మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్ కి ప్రయాణం చేశాడు. ఎందుకు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఒక ఫామ్ హౌస్ వదిలి బయటికి రావట్లేకపోతుందంటే ఆయన వ్యూహాలు ఎటువైపు ఉన్నాయి. ఇప్పటికే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేసి నిన్నే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి కన్నీటితో వీడుకోలు పలుకుతూ బయటకు వచ్చింది. సో ఇలాంటి అంశాలపైన రేపు కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.